ఈ మధ్యకాలంలో ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ పిల్లల విషయంలో ఒక ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకుంది. అదేంటంటే ఎవరైతే 16 ఇయర్స్ లోపు పిల్లలు ఉంటారో వాళ్ళెవ్వరూ కూడా ఓన్గా సోషల్ మీడియా అకౌంట్స్ ఓపెన్ చేయకుండా కంపెనీస్కి కొన్ని రెస్ట్రిక్షన్స్ పాస్ చేసిందనమాట. సో ఇది ఇన్స్టెంట్గా తీసుకున్న డెసిషన్ కాదు, చాలా రీసెర్చ్ చేసిన తర్వాత తీసుకున్నటువంటి డెసిషన్. సో ఈ ఏజ్ గ్రూప్ పిల్లలకి ఏమవుతుందంటే బ్రెయిన్ అనేది ఫాస్ట్గా డెవలప్ అవుతూ ఉంటుంది. ఈ సోషల్ మీడియాలో ఉండేటటువంటి రీల్స్, కంపారిజన్స్, లైక్స్ ఇవన్నీ ఏం చేస్తాయంటే బ్రెయిన్ని ఫాస్ట్ డోపమైన్కి అలవాటు చేసేస్తాయి. కొన్నాళ్ళకి పిల్లలు ఎలా అయిపోతారంటే చిన్న చిన్న థింగ్స్ని వాళ్ళు ఇంకా ఎంజాయ్ చేయలేరు, కాన్సన్ట్రేషన్ పోతుంది, పేషెన్స్ లెవెల్స్ తగ్గిపోతాయి, ఇక రియల్ వరల్డ్ అనేది వాళ్ళకి నచ్చదనమాట. సో ఆ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే పిల్లలకి రియల్ కాన్ఫిడెన్స్ అనేది క్లాస్ రూమ్ నుంచి రావాలి తప్ప ఇలా స్క్రీన్స్ నుంచి కాదు. అందుకే ఈ రూల్స్ అన్నీ మేము ఖచ్చితంగా అందరూ పాటించాలని చెప్పి లాస్ట్ డిసెంబర్ నుంచి కొన్ని రూల్స్ అక్కడ పాస్ చేశారు. ఇండియాలో కూడా చాలా రాష్ట్రాలు ఈ రూల్స్కి పాజిటివ్గా ఉన్నాయట, అందులో మన ఏపీ కూడా ఉంది. ఒక మీటింగ్లో నారా లోకేష్ గారు కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారనమాట. సో ఇక్కడ మన ఏపీలో కూడా ఎలాంటి రెస్ట్రిక్షన్స్ పెడితే బాగుంటుందని. యాజ్ ఎ టీచర్ నా వరకు ఇది చాలా మంచి డెసిషన్. మీకు ఇది ఎలా అనిపించింది? ఇలా కొన్ని రూల్స్ పెట్టడం వల్ల నిజంగా మనం పిల్లల్ని సోషల్ మీడియా యూజ్ చేయకుండా కంట్రోల్ చేయగలుగుతామా?